హిందూపుల్లో చేస్తున్నాం సార్. రైట్ రైట్. చూడండి ఇక్కడ ఇది మనం వెస్ట్ గోదావరి చూస్తున్నాం. వెస్ట్ గోదావరిలో ఈ ఎన్ స్టెప్ ప్రాసెస్ ను ఫాలో అవుతున్నారు. ఈ ఎన్ స్టెప్ ప్రాసెస్ ద్వారా ప్రాసెస్ జనరేషన్ జరుగుతూ ఉన్నది. చూడండి, ఎన్ స్టెప్ ప్రాసెస్ ద్వారా ప్రాసెస్ జనరేషన్ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను 2-3 minutes లో, దెన్ వీ విల్ కంప్లీట్. సార్ స్క్రీన్ షేర్ అవుతున్నదా? కాలేదు ఇంకా రావడం లేదు సార్. ఇప్పుడు అవుతుంది. సార్ ఇది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్టు సార్, ఎన్ స్టెప్ కు సంబంధించి. ఇది సిఏఎస్ ని బేస్ చేసుకుని నడిచేది కాబట్టి కోర్టు యూజరు, సూపరింటెండెంట్, ప్రాసెస్ సర్వర్ ఈ ముగ్గురు మధ్యలో నడుస్తూ ఉంటుంది కాబట్టి లాయర్లకు అందుబాటులో లేదు ఈ అవకాశం. మీకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అని చెప్పడానికి చిన్న స్లైడ్ చూడండి ఒకసారి. చూడండి, ఎన్ స్టెప్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇవ్వబడుతుంది. ఇది ఎవరెవరి మధ్య నడుస్తుందంటే జడ్జి గారు, సూపరింటెండెంట్, ప్రాసెస్ సర్వర్ ఈ ముగ్గురు మాత్రమే మెయింటైన్ చేసుకుంటారు. ఇక్కడ సమన్స్, నోటీసెస్ వర్చువల్ గా జనరేట్ చేయబడతాయి. వర్చువల్ గా జనరేట్ చేయబడినటువంటి ప్రాసెస్లు సూపరింటెండెంట్ గారి ద్వారా ప్రాసెస్ సర్వర్ కు పంపబడతాయి. ప్రాసెస్ సర్వర్ దాన్ని పర్సనల్ గా పార్టీ దగ్గరికి వెళ్ళి సర్వ్ చేసి షేర్ చేస్తారు. ఆ షేరింగ్ ఎలా వస్తుందంటే లొకేషన్ తో పాటు వస్తుంది. ఆ సమను, నోటీసు, బెయిలిఫ్ పార్టీకి ఎక్కడ సర్వ్ చేశాడు అనేటువంటి లొకేషన్ తో పాటు వస్తుంది. అడ్రస్ నాట్ కరెక్ట్, ఇట్లాంటివన్నీ అవకాశం లేదు సార్. మనం కట్టినటువంటి ప్రాసెస్ కి ఖచ్చితంగా ప్రాసెస్ జరిగేటట్లు, నోటీస్ ఆర్ సమన్స్ డెలివరీ జరిగేటట్లు ఈ యొక్క ఎన్ స్టెప్ ప్రాసెస్ అనేది ఎలక్ట్రానిక్ మోడ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని జిల్లాలలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, మనకి ఆంధ్రాలో కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీకు ఇది చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ ది సమన్, ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ సమన్ ఆర్ నోటీస్. అందులో క్యూఆర్ కోడ్ చూడండి సార్. క్యూఆర్ కోడ్ కనబడుతున్నదా? సార్, ఈ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేసిన వెంటనే మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ది ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ నోటీస్ ఆర్ సమన్. మొబైల్ బేస్ చేసుకుని నడిచేటువంటి మొబైల్ అప్లికేషన్ ఒకసారి చూడండి. ఇది మా ప్రాసెస్ సర్వర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, మీకు రాదు. ఈ ప్రాసెస్ సర్వర్లకు ఇచ్చే దాంట్లో ఆయన ప్రాసెస్ ఆ విధంగా ఆయనకు పంపబడతాయి వర్చువల్ గా, ప్రింట్ ద్వారా రెండును. ఆయన పార్టీ దగ్గరికి వెళ్ళి సర్వ్ చేసుకుని మాకు రీట్రాన్స్మిట్ చేస్తాడు విత్ లొకేషన్. సో కాబట్టి అబద్ధం చెప్పేటువంటి అవకాశం లేదు, పార్టీ అండ్ డిలే విల్ బి కండోన్డ్, డిలే విల్ బి కట్టైండ్. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే డిలేని కట్టడి చేయటం, డిలేని ఆపేయటం. ప్రాసెస్ సర్వీస్ అనేది మీకు అందరికీ తెలిసిందే. అర్థం ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఇప్పటికీ జిగ్జాగ్ గానే కనబడుతూ ఉన్నది. ఆ జిగ్జాగ్ ని తీసేయడానికి ఈ ఎన్ స్టెప్ ప్రాసెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హియరింగ్ మీ ఫర్ దిస్ maximum time. I request any doubts, if any, please. Yes, sir. Kamalakar garu. Vasu. Sir, I think and I hope I took more 5 minutes. Thank you very much. No, it's all right, sir. Thank you. No, not an issue. Not an issue. Of course, you have explained them lucidly, vividly, yes, clearly, sir. Wonderfully. ఒక వ్యక్తి 3 గంటలు కంటిన్యూస్ గా వినాలి అంటే బుర్ర ఒక్కోసారి మన మాట వినదు. No, we should thank all the participants. Of course, we are sharing the 3 hours time.
half of the time you are taking and remaining half I am taking. But so far as listening is concerned, they have to sit tight to their chairs and without moving here and there. Listening means it's a Herculean task. Now you understand how difficult it is for the judges to sit from morning 10:30 to evening and listening whatever you say. Now it is your turn. Yeah. We are taking revenge against you. We are taking revenge. Now you listen what నా I say. నా ఎండివర్ ఏంటంటే ఒక మనిషి సాధారణ బుర్ర 3 గంటలకు మించి వినలేదు. సో మనమందరం సాధారణ మనుషులు అని నా ఉద్దేశం. వీఆర్ నాట్ హైలీ సో పీపుల్ కాదు, మనం సాధారణ మనుషులే. మన బుర్రకి కొంచెం గ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం, తొందరగా కంప్లీట్ చేసేద్దాం. మీరు ఎందుకంటే మీకు ఉపయోగపడే మెటీరియల్ ని మీ అందరికీ సప్లై చేయమని హానరబుల్ హైకోర్టు వారు కూడా తెలియజేసి ఉన్నారు. మేము సెషన్ అయిపోయిన వెంటనే మీకు వర్చువల్ మోడ్ లో కమ్యూనికేట్ చేస్తాం. చెప్పిన విషయాలు మీరు మీరు మళ్ళీ ఇంకొకరు చెప్పాలి. మీరు చెప్పాలి అంటే మీరు ఎక్కించుకోవాలి, తప్పదు. మీరు ఎక్కించుకోవాలంటే కొంచెం కష్టపడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ రిక్వెస్ట్ టు ప్రొసీడ్. కమలాకర్ సార్, Thank you, sir. సార్ హలో సార్. అడగండి అడగండి చెప్పండి సార్ ఒక చిన్న డౌట్ సార్. అడగండి సార్. ఓకే, రాఘవేంద్ర గుప్తా. ఐ మీన్ మామూలుగా ఇప్పుడు యాప్స్ లో డిక్టేషన్ అన్ని తీసుకుంటున్నారు కదండి సార్ ఎలక్ట్రానిక్లీ, అంటే వాయిస్ టు టెక్స్ట్. ఎస్ సార్. చెప్పండి. అట్లా లీగాలిటీలో ఒక సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ మాదిరి తయారు చేయాలని నా ఇది సార్. తయారు చేయండి, సార్ మాకు కాపీ పంపండి, సాఫ్ట్వేర్ ప్యాకేజ్ పంపండి. we will go through it. we will సార్ కెన్ ఐ హావ్ యువర్ నెంబర్ సార్? పంపిస్తాను సార్. మేము మీ యొక్క ప్రతిభను గుర్తించి మా పై వాళ్ళకు కూడా తెలియజేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. కమలాకర్ సార్ ఇక్కడే ఉన్నారు. సార్ ఈస్ వెల్ నోన్ అబౌట్ దట్ ప్రొసీజర్. మా వాళ్ళు ఇంతకుముందు డ్రాగన్ సాఫ్ట్వేర్ అని, ఆ సాఫ్ట్వేర్ అని, ఈ సాఫ్ట్వేర్ అని కూడా టెస్ట్ చేశారు. కమలాకర్ సార్కి మంచి అవగాహన ఉన్నది. కమలాకర్ సార్ ఒక కాపీ పంపించండి. టెక్స్ట్ సార్, వాయిస్ టు టెక్స్ట్ అంటే సార్, వాయిస్ టైపింగ్. వాయిస్ టు టెక్స్ట్. వాయిస్ టైపింగ్ వాయిస్ వాట్సాప్ లో, గూగుల్లో ఇదంతా ఉన్నదాన్ని మన సారు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారట. అది సక్సెస్ఫుల్ గా ఆయన డెవలప్ చేసిన తర్వాత మీకు ఒక కాపీ పంపమంటున్నాం. సార్ కెన్ ఐ హావ్ యువర్ నెంబర్ సార్? పంపిస్తారు సార్, పంపిస్తారు సార్. పర్మిట్ చేస్తానండి. గ్రూప్ లో ఉన్నారు కదా, గ్రూప్ లో పెట్టేస్తాను. ఎస్ సార్. మనందరం టెస్ట్ చేద్దాం. You can get it from the group కదా. Sir. You can get all the details, names and numbers of the participants from the group. Yes sir. ఉంటుంది. Okay, anyhow, if you want to have a number, we will post it. It's not a big issue. You can get it. Yes. Okay. Thank you, Mr. Sir Raghavendra Gupta. Congratulations, all the best. Raghavendra Gupta from Kadiri. Yes sir. Yes sir. Is it Thank so? you. So I have been to Kadiri number of times as a secretary, district legal service authority, and on various occasions. It appears that you are not there. Recently recruited. Sir. Recently came out of the bar. Recently came out of the Kala College. Me, When did you enroll? I used to be for coaching sir. అంటే హైదరాబాద్ లో ఉండండి, ఇప్పుడు కొత్తగా కదిరిలో పెట్టాను సార్. 1 year అయింది. Okay. Yes sir. సార్ కమలాకర్ సార్ నెక్స్ట్ సెషన్ తమరిదే సార్. స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెషన్ వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్, పీడిఎఫ్ కన్వర్షన్స్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ లో ఎట్లా అప్లోడ్ చేస్తామని చెప్పేసి 2 issues. వీడియో కాన్ఫరెన్స్ లో ఎట్లా కనపడాలన్నటువంటిది మనం ఆల్రెడీ కనపడి చూపిస్తున్నాం. ఎట్లా కనపడాలన్నటువంటిది కనపడుతున్నాం మనం. ఎట్లా కనపడాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలుసుకున్నట్లయితే, ఎందుకంటే మీరు ఫ్యూచర్ లో మిగిలిన అందరికి చెప్పాలి, మిగిలిన అడ్వకేట్లకు అంతా కూడా చెప్పాలి. And it's a great job you are going to take up in future. You are going to be master trainers for the advocates. So you will be given so many tasks. So one of the tasks is how to appear through video conference అన్నటువంటిది. వీడియో కాన్ఫరెన్స్ ఏ విధంగా అప్పీర్ కావాలన్నటువంటిది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆఫ్ కోర్స్ మనందరికీ తెలుసు. మెయిన్ గా మనకి వీడియో కాన్ఫరెన్స్ లో ఏ విధంగా చేయాలంటే, ఫస్ట్ దానికి సంబంధించినటువంటి యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి యాప్స్ ఏమేమి ఉన్నాయంటే, కొన్ని డెస్క్టాప్ యాప్లు ఉన్నాయి, కొన్ని మొబైల్ యాప్లు ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది కూడా మొబైల్ యాప్లు యూజ్ చేస్తున్నాం, కొందరు డెస్క్టాప్ యాప్లు యూజ్ చేస్తున్నారు. బ్లూ జీన్స్ అన్నటువంటిది ఒక యాప్.
బ్లూ జీన్స్ అన్నటువంటిది మొబైల్ యాప్ ఉంది, ప్లస్ డెస్క్టాప్ యాప్ అన్నటువంటిది ఉన్నాయి. తర్వాత సిస్కో అన్నటువంటివి ఉన్నాయి. తర్వాత ఇంకా వేరియస్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి కాన్ఫరెన్స్ యాప్లు అన్నటువంటిది. సో యాప్లు మనం మొదటగా డౌన్లోడ్ చేసుకోవడం ఒకటి. ఆ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఐఓఎస్ కంటే యాపిల్ ఫోన్స్ ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ ప్లాట్ఫామ్ వేరు, డౌన్లోడ్ ప్లాట్ఫామ్. మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఫర్నిష్ చేయాలి. అది జనరల్ గా ఏమడుగుతుందంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, ప్లస్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. చాలా మంది అడ్వకేట్స్ కి ఈమెయిల్ అడ్రస్ ఉండకపోవచ్చు ఫ్యూచర్ లో. అంటే ఈమెయిల్ అడ్రస్ ఉండడం వల్లనే మీరు ఇప్పుడు ఆన్లైన్ లోకి వచ్చారు. ఈమెయిల్ అడ్రస్ లేకపోతే మీరు ఆన్లైన్ లోకి రాలేరు. ఈమెయిల్ అడ్రస్ ఫ్యూచర్ లో ప్రతి ఒక్క అడ్వకేట్ కి ఉండాలి. ఈమెయిల్ అడ్రస్ ఉంటేనే వీడియో కాన్ఫరెన్స్ లో లాగిన్ అయ్యేందుకు కానీ వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం కానీ ఈజీగా ఉంటుంది. సో అవి అడిగేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఈమెయిల్ అడ్రస్ అన్నటువంటిది అడుగుతూ ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఫీడ్ చేసిన తర్వాత మనము జాయిన్ కావడము అంటే ఇక్కడ 2 రకాలుగా జాయిన్ కావచ్చు. యూజర్ ఐడి పాస్కోడ్ తీసుకొని జాయిన్ కావడం ఒకటి. లేదంటే మనమే ఆ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహించాలంటే మనము పెయిడ్ వెర్షన్ కొనాల్సి వస్తుంది. మీరు ఎవ్వరు కూడా పెయిడ్ వెర్షన్ కొనిండరు. మీరు సింపుల్ గా జాయిన్ అయిపోయింటారు. మేము ఫర్నిష్ చేసినటువంటి యూజర్ ఐడి పాస్కోడ్ తీసుకొని మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈజీగా జాయిన్ అయిపోయారు. జాయిన్ ది మీటింగ్ అని ఉంటుంది, జాయిన్ అయిపోయారు మీరు అవన్నీ ప్రెస్ చేసి. కానీ ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలంటే కండక్ట్ చేసే వాళ్ళని మోడరేటర్ అంటారు. ఆ మోడరేటరు ఈ యొక్క బ్లూ జీన్స్ యాప్ కండక్ట్ చేయాలంటే అతను హీ షుడ్ పర్చేజ్ పెయిడ్ వెర్షన్, డబ్బు పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లూ జీన్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారే ప్రతి ఒక్క కోర్టుకిను బ్లూ జీన్స్ యాప్ కొన్నారు. వారే డబ్బు పే చేసుకున్నారు. కొనేసేసి మాకు ఆ యొక్క బ్లూ జీన్స్ యాప్ ని సప్లై చేస్తూ వచ్చారు. అంటే లెటర్స్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు విజయవాడ తీసుకున్నట్లయితే మా పేరు మీదనే మా యొక్క అఫిషియల్ ఈమెయిల్ ఐడి, ఆల్ ఇండియా జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క ఈమెయిల్ ఐడిని ఫర్నిష్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని మా దగ్గర నుంచి తీసుకొని మా సెల్ నెంబర్లు తీసుకొని వారే కొని మాకు ఆ మోడరేటర్ ఐడీలు పాస్కోడ్లు అన్ని కూడా మాకు ఫర్నిష్ చేశారు. సో ఆ విధంగా మేము ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఈజీ అయిపోయింది. మేము ఇప్పుడు మోడరేటర్ గా ఉంటూ వచ్చాము. మీరంతా కూడా పార్టిసిపెంట్స్ గా జాయిన్ అయ్యారు. మీరు కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి మోడరేటర్ కానీ పార్టిసిపెంట్స్ మనం డౌన్లోడ్ చేసుకొని చేసిన తర్వాత ఏ విధంగా మనము జాయిన్ కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా యూజర్ ఐడి పాస్కోడ్ అన్నటువంటిది మనము జాయిన్ కావచ్చు. దాంట్లో మనము జాయిన్ అయ్యేటప్పుడు మనకు పలు రకాలైనటువంటి క్వరీస్ అడుగుతూ ఉంటుంది. అది జాయిన్ కావాలంటే మీరు యూజర్ ఐడి పాస్కోడ్ యూజ్ చేసుకొని జాయిన్ అవుతారా, మీకు ఏమైనా షెడ్యూల్ మీటింగ్ పెట్టుకున్నారా, లేదంటే మీరు షెడ్యూల్ మీటింగ్ ఉందా, ఇప్పుడు ప్రస్తుతానికే మీరు మీట్ అవుతారా అన్నటువంటిది సో మెనీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. మీరు దానికి తగ్గట్టుగా జాయిన్ కావాల్సి అంటే మాత్రము మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని జాయిన్ కావాలి. అలా కాకుండా మీరే మీట్ నవ్ అంటే మీరు మోడరేటర్ గా మీరు స్టార్ట్ చేస్తారు. మీట్ నవ్ అన్నటువంటిది మోడరేటర్ గా స్టార్ట్ చేస్తారంటే మీరే యు ఆర్ గోయింగ్ టు కండక్ట్ దట్ మీటింగ్. అలా కాకుండా జాయిన్ ది మీటింగ్ అంటే మాత్రం యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే సరిపోతుంటుంది. దానికి సంబంధించిన ఫ్యూ స్లైడ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ స్లైడ్స్ నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లూ జీన్స్ ద్వారా మనము డౌన్లోడ్ చేసుకోవడం చేయడం ఉంటుంది. మనకి ఈ యొక్క బ్లూ జీన్స్ లో ప్రస్తుతం ఉన్నటువంటి కోర్టులో ఏం జరుగుతుందంటే బ్లూ జీన్స్ యొక్క ఐడి పాస్వర్డ్ నుండి ఫార్వర్డ్ చేస్తున్నాం, కోర్టు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ కోర్టు వారు ఫార్వర్డ్ చేసిన తర్వాత మీరు ఆ లింక్ ని పట్టుకొని మీరు జాయిన్ అయితే వస్తున్నారు, అయిపోతేనే లీవ్ అవుతున్నారు. మీరు జాయిన్ కావడానికి మీరు లీవ్ కావడానికి ఉపయోగపడేటువంటిది ఆ బ్లూ జీన్స్ ఐడి పాస్వర్డ్. ఏ కోర్టుకు ఆ కోర్టుకు స్పెసిఫిక్ గా ఉంటుంది. ఒకే యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని కోర్టులకు ఉండదు. ఏ కోర్టుకు ఆ కోర్టు సపరేట్ గా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అనంతపూర్ లో జాయిన్ కావాలంటే దానికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డే యూజ్ చేయాలి. అలా కాకుండా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కావాలంటే దానికి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సార్ మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీరు ఆ కోర్టు వాళ్ళకి అడిగితే గనక వారు సప్లై చేస్తున్నారు. అంటే మీకు దాదాపు 10 కోర్టు ఉంటే 10 యూజర్ ఐడీలు 10 పాస్కోడ్లు మీకు వస్తుంటుంది. ఏ కోర్టులో మీరు జాయిన్ కావాలంటే ఆ కోర్టులో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఆ లింక్ ని ఎవరికి పంపించినా గానీ
ఆ లింక్ ద్వారా ఎవరైనా జాయిన్ కావచ్చు. ఈ సీనియర్ అడ్వకేట్ జాయిన్ కావచ్చు, జూనియర్ అడ్వకేట్ కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏమంటే లిటిగెంట్ పబ్లిక్ కి అనవసరంగా ఇవ్వద్దండి. లిటిగెంట్ పబ్లిక్ క్రిమినల్ కేసుల్లో అపీరెన్స్ ఉన్నటువంటి వాటిల్లో ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అంతేగాని అనవసరంగా థర్డ్ పార్టీస్ కి ఊక వచ్చి చూస్తామనే వాళ్ళకి నెంబర్లు ఇవ్వద్దండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వద్దండి. అవసరం ఉంటేనే ఇవ్వండి. సో మీకు అంతా కూడా ఇవన్నీ కూడా తెలిసినటువంటిదే. ప్రతి ఒక్క వెర్షన్ లోనూ ఆండ్రాయిడ్ కానీ లేదంటే విండోస్ లో కానీ మ్యాకింటోష్ లో కానీ లైనక్స్ లో కానీ దానికి సంబంధించినటువంటి అవైలబుల్ కాన్ఫరెన్స్ ఐడీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి గూగుల్ మీట్ అన్నటువంటిది ఒకటి ఉంది, చూసారా గూగుల్ మీట్ ఎప్పుడన్నా? అయితే ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి. హలో, ఈజ్ ఇట్ ఓకే? ఎస్ సార్ ప్రొసీడ్ సార్. ప్లీజ్ సమ్మన్ రెస్పాండ్. ఎస్ సార్ ప్రొసీడ్ సార్. వాసు ప్రొసీడ్ సార్. ఓకే 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 చూడండి, మనకి గూగుల్ మీట్ అన్నటువంటిది ఉంటుంది, తర్వాత బ్లూ జీన్స్ యాప్ అన్నటువంటిది ఉంటుంది, జూమ్ అన్నటువంటిది మనకు తెలుసు. కాకపోతే జూమ్ అన్నటువంటి అది మనది కాదు, చైనా వాళ్ళది. మనం ఏం మాట్లాడినా ఏం డిస్కస్ చేసినా కానీ అది కాస్త తీసుకెళ్లి చైనా వాళ్ళకి చెప్తుందని చెప్పేసి మనకి కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావడం వల్ల జూమ్ ని మనం పక్కన పెట్టాం. జూమ్ లో మనము పెయిడ్ వెర్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పెయిడ్ వెర్షన్స్ లేకుండా కూడా మనం ఈజీగా కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకోవచ్చు మోడరేటర్ గా. బ్లూ జీన్స్ లో అలా కాదు, మోడరేటర్ గా నువ్వు కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు పెయిడ్ వెర్షన్ కొనాల్సి ఉంటుంది. సో బ్లూ జీన్స్ అన్నటువంటిది, జూమ్ అన్నటువంటిది, గూగుల్ మీట్ అన్నటువంటిది మనకు పాపులర్ గా ఉన్నటువంటిది. వెబ్ఎక్స్ మీటింగ్ అన్నటువంటివి కూడా ఉన్నాయి, సేమ్ మన బ్లూ జీన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తాం ఆ విధంగానే ఉంటుంది. కాకపోతే అంతగా పాపులర్ కాలేదు మన దగ్గర. వెబ్ఎక్స్ కూడా మన హైకోర్టు కూడా ట్రై చేద్దామని చూసారు కానీ బట్ కంపేర్ టు వెబ్ఎక్స్ బ్లూ జీన్స్ అన్నటువంటిది సమ్వాట్ బెటర్. సో మిగిలినటువంటి స్కైప్ అన్నటువంటిది ఉంది, అది కూడా బాగుంటుంది. అయితే కాస్ట్లీ అఫైర్ అది అన్నటువంటిది. జిట్సీ మీ అన్నటువంటిది, జిట్సీ అన్నటువంటివి కూడా ఉన్నాయి. అవి కూడా సేమ్ జూమ్ లాగానే గూగుల్ మీట్ బ్లూ జీన్స్ లాగానే ఉంటాయి. అవి కూడా పెయిడ్ వెర్షన్స్ కాదు, ఈజీగానే ఉంటుంది. జూమ్ లో పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ కండక్ట్ మీటింగ్స్ వితౌట్ పర్చేసింగ్ ఇట్ అండ్ యూ కెన్ బి ఏ మోడరేటర్ జూమ్ లో. జిట్సీలో కానీ మోడరేటర్ గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చేసుకోవచ్చు. తర్వాత టీమ్స్ అన్నటువంటిది ఉంటుంది, గూగుల్ టీమ్స్ అన్నటువంటిది ఉంది. అది ఎప్పుడు నేను ట్రై చేయలేదు, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ అన్నటువంటి. వీడియో అన్నటువంటిది ఉంది కానీ అది ఆఫీస్ టు ఆఫీసే కనెక్ట్ చేస్తూ వస్తున్నారు. జనరల్ పబ్లిక్ కి అది అందుబాటులో లేదు. వీడియో అన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే యూజ్ చేస్తూ వస్తారు. స్కైప్ అన్నటువంటిది ఉంది కానీ ఇట్స్ వెరీ 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 కాస్ట్లీ అఫైర్. వెబ్ఎక్స్ కూడా కాస్ట్లీనే, అఫ్ కోర్స్ బ్లూ జీన్స్ కూడా కాస్ట్లీనే. కాకపోతే అది గవర్నమెంట్ వారు హైకోర్టు వారు పర్చేస్ చేసి అందరికి ఇస్తూ వచ్చేసారు. గూగుల్ మీట్, జూమ్ అన్నటువంటిది కూడా అవి పెయిడ్ వెర్షన్స్, ఫ్రీ వెర్షన్స్ ఉన్నాయి. అవి రెండు కూడా మీరు ఈజీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. బోత్ కూడా మనకి మొబైల్ యాప్లో దొరుకుతూ ఉన్నాయి. ఆండ్రాయిడ్ మనకి దీంట్లో ప్లే స్టోర్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటన్నిటి కూడా. ఇవి మన ప్రస్తుతం ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్, యాప్స్ అని చెప్పొచ్చు. సో మనకి వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలి, మనకి ఏం కావాలంటే నెట్ కావాలి, తర్వాత దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ కావాల్సి ఉంటుంది. తర్వాత స్మార్ట్ ఫోన్ మన ప్లే స్టోర్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, గూగుల్ ప్లే లోంచి డౌన్లోడ్, యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. మనకి మొబైల్ వెర్షన్స్ ఉన్నాయి, డెస్క్టాప్ వెర్షన్స్ ఉన్నాయి. మొబైల్ వెర్షన్స్ చాలా మంది యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే మొబైల్ వెర్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఆ మొబైల్ మనకు అందుబాటులో ఎక్కడ ఏ స్థితిలో కావాలన్నా కూడా ఉంటుంది కాబట్టి మొబైల్ వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. మనం వీడియో కాన్ఫరెన్స్ లో చేయడం ఎలా ఉందంటే మీకు ముందే చెప్తూ వచ్చాము. దాని యూజర్ ఐడి పాస్వర్డ్లు అన్నటువంటి ఇస్తూ వస్తారు. దాన్ని ప్రెస్ చేసుకుని మీరు ఈజీగా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మొదట్లో మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు మీ యొక్క వివరాలన్నీ పేర్కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ యాప్ లో మీరు వీడియో కాన్ఫరెన్స్ లో జాయిన్ కావాలంటే ఎవరు జాయిన్ అవుతున్నారు అన్నటువంటి విషయాలు తెలియాలంటే ఆ యొక్క మీరు డౌన్లోడ్ చేసినటువంటి యాప్కి ఒక పేరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ పేరేంటి, మీ యొక్క మెయిల్ అడ్రస్ ఏంటి అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరిస్తే మీరు కనుక మొబైల్ యాప్ లో జాయిన్ అయినట్లయితే మీ యొక్క పేరు ఎవరైతే ప్రదర్శిస్తున్నారో మోడరేటర్ గా వారికి ఎవరు జాయిన్ అయిన విషయం తెలుస్తుంది, ఇతరులకు కూడా ఎవరు జాయిన్ అయిన విషయం తెలుస్తుంది. సో మీ యొక్క సంబంధించినటువంటి వివరాలని కనుక నమోదు చేస్తే ఈజీగా ఉంటుంది. దాంట్లో మొబైల్ యాప్ లో డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడా అది అడుగుతుంటుంది. మొదట్లోనే డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఫర్నిష్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కొన్ని వివరాలు అడుగుతుంటుంది. కెమెరాకి అనుమతి ఇవ్వండి, మైక్ కి అనుమతి ఇవ్వండి, ఇంటర్నెట్ ఆడియోకి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి వాటన్నిటికి అనుమతి ఇస్తేనే మీరు వీడియో కాన్ఫరెన్స్ లో
ఈజీగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. వాటికి అనుమతి ఇవ్వలేదంటే మాత్రము మీరు కనపడరు, మీ మైక్ ద్వారా వచ్చేటువంటి వినపడవు, మేము ఈ విధంగా చెప్తున్నటువంటివి వినపడవు, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండకపోవచ్చు. ఇంటర్నెట్ ఆడియో మీకు కనెక్షన్ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం మీరు కాన్ఫరెన్స్ లో సులువుగా పాల్గొనలేకపోవచ్చు. మీరు వాటన్ని ఇస్తేనే అవి పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మైక్ పర్మిషను, వీడియో పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మధ్యలో వీడియో కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు మ్యూట్ చేసి ఉంటారు. మోడరేటర్ ఏం చేస్తారంటే మ్యూట్ చేసి ఉంటారు. మోడరేటర్ ఎవరైతే చేస్తున్నారో ప్లీజ్ మ్యూట్ చేయండి. సో మోడరేటర్ ఎవరైతే ఉన్నారో అతను తన దగ్గర కంట్రోల్స్ ఉన్నాయి, ఎవరిని జాయిన్ చేయించుకోవచ్చు, ఎవరిని రిఫ్యూజ్ చేయొచ్చు, ఎవరిని డ్రాప్ చేయొచ్చు అని చెప్పేసి. సో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మోడరేటర్ మ్యూట్ చేస్తే పార్టిసిపెంట్స్ వాళ్ళు మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల ఆ సందర్భంలో ఎలా ఉందంటే వారు SMS ద్వారా, అంటే వారు ఈ విధంగా కింద మనం థర్డ్ కాలంలో చూసాం చూడండి, వాళ్ళు మెసేజ్ పెట్టవచ్చు, లేదంటే ఫస్ట్ లో చేపించినట్టుగా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేసినట్టు ఆ సిగ్నల్ అన్నటువంటిది మోడరేటర్ తెలుస్తుంది. అతను మోడరేటరు వీరు ఏదో చెప్పదలుచుకున్నారని చెప్పేసి అతన్ని అన్మ్యూట్ చేస్తాడు. ప్రస్తుతానికైతే మీకే కంట్రోల్ ఇచ్చాం, మోడరేటర్ గా మేమేం కంట్రోల్ చేయట్లేదు, మిమ్మల్ని మ్యూట్ చేయండి అని మేము అడుగుతున్నాము. లేదంటే కొన్ని సందర్భాల్లో అన్రూలీగా ఉన్నట్లయితే, చాలా మంది ఈ మన కాన్ఫరెన్స్ పెద్దగా అన్రూలీ ఉండవు, కానీ జనరల్ గా జరిగేటువంటి కొన్ని కాన్ఫరెన్స్ లో అన్రూలీగా జరుగుతూ ఉంటాయి. అన్రూలీగా జరుగుతున్నప్పుడు మోడరేటర్ ఏం చేస్తాడంటే అందరినీ సైలెంట్ చేసేస్తాడు, అందరినీ కూడా మ్యూట్ చేస్తాడు, ఎవ్వరు మాట్లాడలేరు. ఈవెన్ ఇన్ఫాక్ట్ వాళ్ళ వీడియోస్ కూడా మ్యూట్ చేస్తాడు. అంటే మోడరేటర్ చెప్పేది మాత్రమే వినాలి, మిగిలిన వాళ్ళు చెప్పేది మోడరేటర్ వినాల్సిన అవసరం, మోడరేటర్ చెప్పేదే వినాలి, అతను చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంటాడు. కానీ ఆ సందర్భంలో ఎవరైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు రైజ్ చేస్తారు, హ్యాండ్ రైజ్ చేస్తారు. అది మోడరేటర్ యొక్క ఇష్టం, అతను పర్మిట్ చేయాలన్నా పర్మిట్ చేయకూడదు అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసేందుకు నాకు అవకాశం ఉంది, నేను స్క్రీన్ షేర్ చేయొచ్చు. అదేవిధంగా పార్టిసిపెంట్స్ గా మీరు కూడా మీ స్క్రీన్ ని షేర్ చేయొచ్చు. మీ స్క్రీన్ ని షేర్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలో లేదా అన్నటువంటి కంట్రోల్ నా దగ్గరే ఉంటుంది. లేదంటే మాత్రము నేను ఇక్కడ ఏదో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే పార్టిసిపెంట్స్ వచ్చి వాళ్ళకి సంబంధించిన స్క్రీన్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. దట్ ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ దోస్ స్క్రీన్ షేర్స్. ఎందుకంటే అవసరం లేని స్క్రీన్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. నేను కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళని మోడరేటర్ కంట్రోల్ చేస్తాడు. అదేవిధంగా వాళ్ళు పార్టిసిపెంట్స్ మాట్లాడాలనుకుంటే మాత్రం చేయొచ్చు, లేదంటే చిన్న షార్ట్ మెసేజ్ పంపించేటువంటి అవకాశం ఉంటుంది, మోడరేటర్ ఉపయోగించుకుంటాడు. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ కోర్టులో ఏ విధంగా జరుగుతున్నటువంటిది మీరు చేస్తూ ఉన్నారు. కోర్టులన్నీ కూడా జైళ్లతోనూ తర్వాత పోలీస్ స్టేషన్లతోనూ అనుసంధానం అయి ఉన్నాయి. ప్రస్తుతానికైతే కోర్టులన్నీ కూడా జైలు నుంచి రిమాండ్ ప్రిజనర్స్, రిమాండ్ ఎక్స్టెన్షన్స్ కోసం మాత్రము విరివిగా యూజ్ చేస్తున్నాం ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ అన్నటువంటిది. వీటిని ఉపయోగించే జరుగుతుంది. ఇంకా పోలీస్ స్టేషన్స్ ద్వారా ఇంకా ఇతరత్ర అంటే మనకి చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటన్నిటితో ఇంకా మనం అనుసంధానం కాలేదు. కేవలం జైళ్లతోనే అనుసంధానం అయ్యి రిమాండ్ ఎక్స్టెన్షన్స్ చేస్తున్నాము. రిమాండ్ ఎక్స్టెన్షన్స్ చేయడం వల్ల ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టైము, మనీ చాలా కలిసి వస్తుంటుంది. ఇద్దరు ముద్దాయిని తీసుకుని రావాలంటే 4 ఎస్కార్ట్, వారికి ఒక లారీ, పెద్ద జీపు పెట్టేసేసి తీసుకొస్తూ ఉంటారు. వాటన్నిటిని అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు. సో ఈ విధమైన వీడియో కాన్ఫరెన్స్ అంటే ఉపయోగపడుతూ వస్తుంటుంది. డాక్యుమెంట్స్ చూపించవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మోడరేటర్ పర్మిషన్ ఇస్తే స్క్రీన్ షేర్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కాన్ఫరెన్స్ చేయడానికి ఏ విధమైన నియమాలు అన్నటువంటిది మీకంతా తెలిసిందే. ఇవన్నీ కూడా మొరాలిటీకి సంబంధించినటువంటిది. మీరు దుస్తులు సరిగ్గా వేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ సరిగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, మీరు మ్యూట్ లోనే పెట్టుకొని ఉండాలి. లేదు చెప్పదలుచుకున్నప్పుడు మోడరేటర్ కి హ్యాండ్ రైజ్ చేస్తే మోడరేటరే మీకు పర్మిషన్ ఇస్తారు. సో కేసు పిలిచినప్పుడు మాత్రమే మీరు మీ కేసు గురించి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. చాలా సందర్భంలో అక్కడ కాల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, లేదంటే ఒక కేసు పిలుస్తుంటే ఇంకోరు మధ్యలో వచ్చి సార్ నా కేసు సార్, ఇది సీసీ అది సార్ అని చెప్పి పార్టీలు చెప్తుంటారు, అడ్వకేట్లు చెప్తుంటారు. ఆల్రెడీ జరుగుతున్నటువంటి కేసులో వాళ్ళు చెప్తుంటారు. గందరగోళం, కన్ఫ్యూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వన్ ఆఫ్టర్ ది అదర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఇంతదాకా చెప్పినటువంటిదే. సో వీడియో కాన్ఫరెన్స్ లో చేసేందుకు రిక్వెస్ట్ ఫర్ వీడియో కాన్ఫరెన్స్ అనేటువంటి ఫామ్ ఉంది. ఇదంతా మనకు ప్రస్తుతానికైతే మనము యూజ్ చేయట్లేదు. మిగిలినటువంటి రాష్ట్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ కోసము ఫామ్ యూజ్ చేస్తున్నారు.
అంటే మనం ఇక కరోనా కాలంలో ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ బ్లూ జీన్స్ వల్ల చేస్తున్నాము. అలా కాకుండా రెగ్యులర్ కోర్టు స్టార్ట్ అయిన తర్వాత విట్నెస్లు రిమోట్ ప్లేస్ లో ఉంటారు. రిమోట్ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్టుకు వచ్చి ఫిజికల్ గా సాక్ష్యం చెప్పలేను అంటే వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకొని సాక్ష్యం తీసుకునేందుకు దానికి ఒక పెద్ద ప్రొసీజర్, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేశారు. అవి తమిళనాడులో ప్రిపేర్ చేశారు, కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ ప్రిపేర్ చేశారు, మన స్టేట్ కూడా ప్రిపేర్ చేశారు. కానీ దానికి ఇంకా గవర్నమెంట్ అసెంట్ కానీ హైకోర్టు వారు అసెంట్ కానీ రాలేదు. అవి వచ్చిన తర్వాత రిక్వెస్ట్ మాత్రం ఈ విధంగా ఫామ్ లో పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత రిమోట్ లొకేషన్ లో ఎక్కడ ఉండాలి, ఎవరు ఉండాలి, రిమోట్ లొకేషన్ లో ఎవరు ప్రెజెన్స్ లో సాక్ష్యం చెప్పాలన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత వాళ్ళు ఆ రిమోట్ లొకేషన్ లోకి వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్ పాల్గొంటారు. సో దీనికి సంబంధించినటువంటి వీడియో అప్లికేషన్ ఇది. ప్రస్తుతానికి అయితే మాకు అవసరం లేదు. బ్లూ జీన్స్ యాప్ అన్నటువంటిది చెప్తూ వచ్చాము. సో డౌన్లోడ్ చేయడం, ఇది డెస్క్టాప్ వెర్షన్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడం అన్నటువంటిది ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీటింగ్ జాయిన్ కావడం కూడా ఫ్రీగానే జాయిన్ కావచ్చు. కాకపోతే మీరే కండక్ట్ చేయాలనుకున్నప్పుడు, మీరు మోడరేటర్గా ఉన్నప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి వీడియో కాన్ఫరెన్స్ అంటే బ్లూ జీన్స్ ది కనపడుతూ ఉంటుంది. మొబైల్ అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే ఈ విధంగా వివరాలన్నింటి కూడా ఆ బ్లూ జీన్స్ లో మీరు మెయిల్ అడ్రస్ ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత అది క్యాలెండర్ అడుగుతుంటుంది. ఈ క్యాలెండర్ వల్ల ఉపయోగం ఏమంటే మీరు ఏ లొకేషన్ లో ఉన్నారు అన్నటువంటిది వాటికి తెలుస్తూ ఉంటుంది. మీరు ఈ గూగుల్ క్యాలెండర్ యూజ్ చేస్తారా, లేదంటే డివైస్ సంబంధించినటువంటి క్యాలెండర్ యూజ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పేది ఏమంటే డివైస్ క్యాలెండర్ యాప్ ని యూజ్ చేయండి. అంటే డివైస్ క్యాలెండర్ లేదంటే మాత్రం గూగుల్ క్యాలెండర్ యూజ్ చేయండి. ఇది ఈ యొక్క బ్లూ జీన్స్ యాప్ అన్నటువంటిది అమెరికాకు సంబంధించినటువంటి యాప్ కావడం వల్ల బై డిఫాల్ట్ అమెరికా టైం ఉంటుంది. మీరు టైంని ఇండియన్ టైంలో కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సో గూగుల్ క్యాలెండర్ కానీ లొకేషన్ బట్టి ఆ క్యాలెండర్ మార్చినట్లయితే నా సజెషన్ బట్టి గూగుల్ క్యాలెండర్ పెట్టండి. ఎందుకంటే డివైస్ క్యాలెండర్ కొందరు డౌన్లోడ్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుంటూ పోయిండొచ్చు. గూగుల్ క్యాలెండర్ని కానీ ఎనేబుల్ చేసినట్లయితే మీ యొక్క లొకేషన్ లో ఉన్నటువంటి టైము, డేటు అది స్వీకరించి దానికి తగ్గట్టుగానే మార్చుకుంటుంది. లేదంటే మాత్రము అమెరికా టైము, అమెరికా క్యాలెండర్ చూపిస్తూ వస్తుంటుంది. సో ఈ విధంగా మనకి ఆ స్క్రీన్ కనపడుతుంటే ఒకసారి ఎనేబుల్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ అప్పుడు ఈ విధంగా మన ఆఫీసర్లు అంతా కూడా కనపడుతూ ఉంటారు. పార్టిసిపెంట్స్ అంతా కూడా ఈ విధంగా కనపడతారు. మొబైల్లో అయితే మాత్రం 4 దాకా పర్మిషన్ ఉంటుంది. డెస్క్టాప్ లో అయితే మాత్రం నెంబర్ ఆఫ్ పీపుల్ కనపడే అవకాశం ఉంటుంది. 4 కనపడతారు. మనం స్లైడ్ కనుక చేసినట్లయితే ఆ 4 కాకుండా మిగిలిన పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారో కూడా కనపడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పీడిఎఫ్ అన్నటువంటిది డాక్యుమెంట్, దాని యొక్క యూటిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇది పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అన్నటువంటిది పీడిఎఫ్. ఇది పోర్టబుల్ డాక్యుమెంట్ అన్నటువంటి ఒకసారి పీడిఎఫ్ లో కనుక కన్వర్ట్ చేస్తే వాటిని తిరిగి వర్డ్ డాక్యుమెంట్ లో కన్వర్ట్ చేయడం కష్టం. తిరిగి దాన్ని ఎడిట్ చేయడం కష్టం. పీడిఎఫ్ లో దాన్ని వర్డ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు, కానీ పీడిఎఫ్ లో చేసిన దాన్ని ఎడిట్ చేయడం అన్నటువంటిది కష్టం. అంటే పీడిఎఫ్ ని మళ్ళీ వర్డ్ లో కన్వర్ట్ చేసి వర్డ్ దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసి వర్డ్ లోంచి మనము పీడిఎఫ్ లో చేసినట్లయితే అది చెప్పేస్తుంది ఇది ఆల్టర్ చేశారు అని చెప్పేసి. అలా కాకుండా పీడిఎఫ్ లోనే ఉంచాలంటే మాత్రము మనము ఆ డాక్యుమెంట్ రెడీ చేసిన తర్వాత సిస్టమ్ లో ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పేసి మనకి కొన్ని బటన్స్ ఉన్నాయి. పీడిఎఫ్ గా ఎక్స్పోర్ట్ చేసినట్లయితే అది పీడిఎఫ్ గా కన్వర్ట్ అయిపోయి పోతుంటుంది. మనం 2007 చేయొచ్చు, వర్డ్ 2010, 13 నుంచి పీడిఎఫ్ కూడా కన్వర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పీడిఎఫ్ లను మార్చేటువంటి వెబ్సైట్లు ఉన్నాయి. కాకపోతే బై డిఫాల్ట్ మనకు ఉన్నాయి. డిఫాల్ట్ లోనే మనకు ఉన్నటువంటి వర్డ్ డాక్యుమెంట్ ని పీడిఎఫ్ లోకి మార్చే అవకాశము బటన్స్ మన సిస్టమ్ లో ఉన్నాయి. అలా కాకుండా పీడిఎఫ్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ని వర్డ్ లోకి మార్చేటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్ ఉన్నాయి. వాటన్నిటి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ డాక్యుమెంట్ ని వర్డ్ లో మీరు మార్చుకునేటువంటి, సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ లో ఉన్నటువంటివి. దీన్ని పీడిఎఫ్ లో ఏ విధంగా సేవ్ చేయడం అన్నటువంటిది కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఓసిఆర్ అన్నటువంటిది ఒకటి ఉంది చూడండి. అంటే ఆప్టికల్ రీడర్ అన్నటువంటిది. అది అంటే మామూలు డాక్యుమెంట్ పెడితే కూడా ఆ సిస్టమ్ దాన్ని ఉన్నటువంటి లాంగ్వేజ్ అర్థం చేసుకుని మనకి పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంటుంది. ఆ ఓసిఆర్ అన్నటువంటిది కూడా మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో మనకి ఇవన్నీ మనకి వెసులుబాటు ఉన్నాయి. కాకపోతే అవన్నీ కూడా పెయిడ్ వెర్షన్స్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ అంతా కూడా. అయితే కొద్దిగా పే చేసినట్లయితే మనకి ఈ యొక్క పర్మిషన్స్ అన్ని కూడా వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇటువంటి
డౌన్లోడ్ చేసుకోవచ్చు. కన్వర్షన్స్ కూడా ఆన్లైన్ లో ఫ్రీగానే దొరుకుతున్నాయి. పీడిఎఫ్ నుంచి వర్డ్ లో కన్వర్ట్ చేయొచ్చు, వర్డ్ నుంచి పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయొచ్చు. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ మనకు ఎందుకంటే అవసరం అంటే ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైలింగ్ లో వచ్చినప్పుడు అన్ని కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్లే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల మీకు పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయడం అనేటువంటిది అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తాను నేను. ఓకే, కన్వర్షన్స్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు జిమ్స్ అన్నటువంటిది మీరు ఇట్స్ లైక్ వాట్సాప్ యాప్ అన్నట్టుగా జిమ్స్ యాప్ అన్నటువంటిది కూడా ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు జిమ్స్ అన్నటువంటిది. అయితే ఇది గవర్నమెంట్ యాప్, ఇది ఎన్ఐసి వాళ్ళు డెవలప్ చేసినటువంటిది. ఈ యొక్క జిమ్స్ యాప్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ డాక్యుమెంట్స్ అంటే కూడా ఆ కోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి మీరు అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మనం వీడియో కాన్ఫరెన్స్ గురించి తెలుసుకున్నాము. పీడిఎఫ్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మామూలు వర్డ్ లోంచి పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయడం అన్నటువంటిది మనకు సిస్టమ్ లోనే తెలుస్తూ ఉంటుంది. పైన బటన్ ఉంది కన్వర్షన్ టు పీడిఎఫ్ అన్నటువంటిది, అది క్లిక్ చేస్తే పీడిఎఫ్ గానే డాక్యుమెంట్ మారిపోతుంటుంది. కాకపోతే పీడిఎఫ్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ని వర్డ్ లో కన్వర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత పీడిఎఫ్ దాన్ని మనం వర్డ్ లో కన్వర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ కి మనకు పీడిఎఫ్ అడుగుతూ ఉంటారు, వర్డ్ డాక్యుమెంట్ ని పర్మిట్ చేయరు, కేవలం పీడిఎఫ్ డాక్యుమెంట్ మాత్రమే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఓకే, ఎనీ అదర్ క్వరీస్, మీకు ఏదైనా క్వరీస్ ఉంటే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఆస్క్ యువర్ క్వరీస్ ఇన్ ఎ షార్ట్ టైం. ఇప్పుడు మనము పీడిఎఫ్ లో అప్లోడ్ చేస్తున్నప్పుడు పేజ్ సైజ్ లీగల్ సైజే పెట్టుకోవాలంటారా, లేదంటే A4 అయినా కూడా పర్వాలేదా? వద్దు, లీగల్ సైజే పెట్టుకోండి. A4 అన్నటువంటిది ఇంకా పర్మిషన్ లేదు మనకి. హరి A4 వద్దు, లీగల్ సైజే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్కానర్స్ అన్ని కూడా A4 ఏవి లేవు, అన్ని A4 ఉన్నాయి సార్. స్కానర్స్ అన్ని కూడాను లీగల్ సైజ్ లేవు, ఆల్మోస్ట్ విత్డ్రా అయిపోయినాయి. మనము A4 లీగల్ సైజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ ఓన్లీ విత్ మొబైల్ స్కాన్ తోని CS డాక్యుమెంట్ లేదంటే ఇంకో డాక్యుమెంట్. కాకపోతే మనకి పేపర్ సైజు వల్ల హైకోర్టు వారు ఐడెంటిఫై చేసి పెట్టారు, అది లీగల్ సైజ్ మన హైకోర్టు వారు రూల్స్ ప్రకారం పెట్టినటువంటిది. లేదండి అవకాశం లేదండి A4 పెడుతున్నామంటే మాత్రం యూ హ్యావ్ టు జస్టిఫై. ఎవరైనా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చేసినారంటే ఏ జడ్జి గారు లేదండి ఇది యాజ్ పర్ రూల్ సో హైకోర్ట్ హ్యాస్ given directions only to use only legal, you have used A4 so that I don't want to see even your A4 size annarante you have to justify yourself. For me, for Vasu garu, we actually you file this high court you have to justify that this is yours. We accept, myself and Vasu will accept, and of course most of the people will accept, but there are people who question it. Yes sir, thank you very much sir. Okay Vasu, please take up next one. Yes sir, thank you. Again class ledandi, thank you very much. Don't be tension, no classes are there. We completed as far as practicable within time schedule, but we took more than 10 minutes. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ మీరు నెమరు వేసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వాటిని మళ్ళీ మీరు అవగాహన పెంపొందించుకుంటే తప్ప మీరు ఇంకొకరు చెప్పలేరు. ఈ కార్యక్రమంలో వెరిఫై చేసుకుని అవగాహన చేసుకుని మీరు అర్థం చేసుకునే సందర్భంలో ఎప్పుడైనా ఏమైనా అనుమానం వచ్చినప్పుడు మమ్మల్ని కాల్ చేస్తే మేము అందుబాటులో ఉంటాం. ఒకవేళ మేము అందుబాటులో లేవనుకోండి, ఎందుకంటే మేము జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాబట్టి మాకు 2-3 పనులు ఉంటాయి కాబట్టి ఒకవేళ మేము అందుబాటులో లేము, ఒక టాపిక్ పైన కొంచెం క్లారిటీ కావాల్సి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని మొదలడే సందర్భం ఏమైనా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఒక చిన్న విషయం మీకు తెలియజేసి క్లోజ్ చేసి ఇస్తాను. మేమెవరూ అందుబాటులో లేము,
చెప్పగలిగే వాళ్ళు ఎవరు కూడా దరిదాపుల్లో లేరు. బట్ ఒక డౌట్ ని క్లారిఫై చేయాలి, లేకుంటే మనకు ఒక చిన్న సమస్య వచ్చింది. అది మనం ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయాలపైన సంబంధించి ఏమైనా చిన్న డౌట్ గాని అనుమానం గాని వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరు అందుబాటులో లేనప్పుడు మీకు సాయం చేయడానికి ఒక వెబ్సైట్ ఉన్నది. సార్, ఈజ్ ఇట్ ఆడిబుల్ సార్? సార్ ఆడిబుల్ ఆడిబుల్. మీకు సాయం చేయడానికి ఒక చిన్న వెబ్సైట్ ఉన్నది. ఆ వెబ్సైట్ లో ఏమేమి ఉంటాయంటే ఇప్పటి వరకు మేము మీకు చెప్పిన విషయాలన్నీ రాతపూర్వకంగాను అలాగే వీడియో రూపంగాను ఉంటాయి. నాట్ ఓన్లీ వెబ్సైట్, యూట్యూబ్ కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్ లో కూడాను అదే వెబ్సైట్ పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉంది. నాట్ ఓన్లీ యూట్యూబ్, ఉమాంగ్ అప్లికేషన్ ఒకటి గవర్నమెంట్ వారు రీసెంట్ గా డెవలప్ చేశారు, ఉమాంగ్ అప్లికేషన్. అందులో కూడాను మీకు హెల్ప్ లభిస్తుంది. అది ఎలా అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ హెల్ప్. మేము లేనప్పుడు, అందుబాటులో ఎవరు లేనప్పుడు మీకు మీరే సహాయం చేసుకోవడానికి మీకు ఉపయోగపడేటువంటి ఎలక్ట్రానిక్ కేస్ మేనేజ్మెంట్ టూల్, ఇన్ అదర్ వర్డ్స్ హెల్ప్ డెస్క్ అంటారు. ఈ హెల్ప్ డెస్క్ లో మనకి ఏమేమి అందుబాటులో ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే కనుక మనకి రీజనల్ లాంగ్వేజెస్ లో మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోల రూపంలోను డాక్యుమెంట్ రూపంలోను అందుబాటులో ఉంటుంది ఈ కోర్టు సేవలకు సంబంధించి. ఆ సైటు ఒకసారి చూడండి, e-filing.ecourse.gov. మనం ఈ ఫైలింగ్ కోసం చూసాం కదా, ఆ ఈ ఫైలింగ్ కోసం చూసినటువంటి వెబ్సైట్ ఒకసారి చూడండి. సార్, ఈజ్ ఇట్ విజిబుల్ సార్? చూడండి, చివరిలో హెల్ప్ అని ఒకటి ఉంది చూడండి, హెల్ప్ అని. ఈ హెల్ప్ ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఫైలింగ్ హెల్ప్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైలింగ్ హెల్ప్ వెబ్ పేజ్ లో ఇంగ్లీష్ లో వీడియోలు ఉన్నాయి, దేనికి సంబంధించి ఈ ఫైలింగ్ ఎలా వేయాలి, ఇంకొక హౌ టు రిజిస్టర్ ఇన్ ఈ ఫైలింగ్ పోర్టల్, హిందీలో ఉన్నాయి, వర్నాకులర్స్ అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఉన్నాయి, అస్సాం భాష, నాట్ ఆడిబుల్ సార్, నెట్వర్క్ ఈజ్ లో. ఈ రీజనల్ లాంగ్వేజెస్ లో ఈ హెల్ప్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే మాన్యువల్స్ ఉన్నాయి అందుబాటులో, మాన్యువల్స్. ఈ మాన్యువల్స్ దగ్గరకు వచ్చేపాటికి ఈ ఫైలింగ్ గైడు, రిజిస్ట్రేషను, ఈ ఫైలింగ్ రిజిస్ట్రేషను, హౌ టు ఫైల్ ఈ కేస్, ఈ ఫైలింగ్ కేస్, ఈ సంబంధించిన మాన్యువల్స్ మనం అడ్వకేట్ వృత్తి జీవితంలో ఉపయోగపడేటువంటి ఫారమ్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఫార్మ్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఫారమ్స్ అందుబాటులోకి వచ్చాయి మీకు. వకాలతా ఫారం ఏ విధంగా ఉండాలి, షూరిటీ బాండ్ ఎట్లా ఉండాలి, ప్రాసెస్ ఫీ బాండు, అలాగే కాపీ అప్లికేషను, బెయిల్ బాండు, ఇట్లా అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ కూడా మీకు, అంటే ఇవి ఫారమ్స్, లాయర్లకి రోజువారీ వృత్తిలో ఉపయోగపడే ఫారమ్స్, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫైలింగ్ డాట్ హెల్ప్ అనే దాంట్లో మీకు అందుబాటులో ఉంటాయి. మీరు వెళ్ళవలసింది వచ్చేపటికి ఈ ఫైలింగ్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు సరిపోతుంది. సో దిస్ ఈస్ ది ఫైనల్ ఇన్ఫర్మేషన్ పుట్ ఫోర్త్ బిఫోర్ యూ. మాలాంటి వాళ్ళు ఎప్పుడు మీకు అందుబాటులో లేనప్పుడు, దగ్గర ఎవరు సరైన సమాచారం ఇచ్చేవాళ్ళు అందుబాటులో లేకపోతే ఆ ఈ ఫైలింగ్ వెబ్సైట్ లోకి వెళ్ళి హెల్ప్ క్లిక్ చేసుకుంటే మీకు ఏ టాపిక్ మీద హెల్ప్ కావాలో ఆ టాపిక్ మీద దొరుకుతుంది. అంతేకాకుండా యూట్యూబ్ లో మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్, అయిపోయింది 2 minutes, ప్లీజ్ అదర్స్ మ్యూట్ యువర్ సెల్ఫ్. మిగతా ఈ కోర్టు ఈ ఫైలింగ్ వెబ్సైటే కాకుండా యూట్యూబ్ లో కూడా మీకు వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ కమిటీ సుప్రీంకోర్టు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ కమిటీ సుప్రీంకోర్టు అని టైప్ చేసిన వెంటనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది.
యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. ఈ కమిటీ డాట్ సుప్రీం కోర్ట్ యూట్యూబ్ ఛానల్. అలా ఉమాంగ్ అప్లికేషన్ కొత్తగా వచ్చింది, అందరికి పరిచయం ఉందో తెలిసారు. సార్ ఎవరైనా విన్నారా? ఉమాంగ్, UMONG, ఉమాంగ్ అప్లికేషన్. రీసెంట్ గా అందులో న్యాయబంధు అనేటువంటి అప్లికేషన్ కూడా ఓపెన్ చేశారు. ఉమాంగ్ అప్లికేషన్ లో ఇది మొబైల్ అప్లికేషన్, సర్వీసెస్ ఉన్నది, అలాగే హెల్ప్ వీడియోస్ ఉన్నాయి, న్యాయబంధు అప్లికేషన్ కూడా ఉన్నది. ఉమాంగ్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే చాలా అన్ని అందులో అందుబాటులో ఉంటాయి. సో దిస్ ఈస్ ది హెల్ప్ డెస్క్ అవైలబుల్. I thank all the learned advocates who are present here for your patience and your timely joining as well as listening the session. నేను కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని భావిస్తున్నాం, టీ కూడా ఇవ్వలేదు, దానికి మేము చింతిస్తున్నాం. పరిస్థితులు అలాంటివి కాబట్టి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోవద్దండి. ఇది మా బాధ్యతలో భాగంగా మీతో షేర్ చేసుకోవాలనే ఆనందంలో మీ టీని మేము తాగేసాం, ఏమనుకోలేదు. Honorable Supreme Court as well as Honorable High Court of Andhra Pradesh and the Principal District Judge Anantapur Garu with their staff as well as my learned brother and senior Sri Kamalakar Garu for giving this opportunity. And I thank all of you once again for assisting me with your patience and your coordination. Thank you very much. Thank you, Vasu. And I thank all the participants who have patiently heard all our lectures, all our discussions for the past 3 hours. And I request all the participants to fill up the form supplied to you in the group. You have to necessarily furnish your group, so that furnish your information supplied in the group. Then only your attendance will be recorded. If you don't fill up that form, you will not be recognized as a trained advocate. You have to fill up the form supplied to you in the group, then only you will be identified, and this form will be directly sent to the Honorable Supreme Court E-Committee. So I request all the participants to fill up the form supplied to you, that you can find that form in the group, that is Google form. Please sir, Hari Krishna garu. సార్ ఇప్పుడు ఈ కోర్సులో మనం అపేర్ అయినప్పుడు, ఈ కోర్స్ కానీ వర్చువల్ కోర్సులో కానీ ప్రెసెంట్ మనం అయినప్పుడు బ్లూ జీన్స్ లో, సో వి ప్రెసెంట్ అవర్ కేస్ అది బాగుంది. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే హౌ టు టేక్ లీవ్ ఫ్రమ్ ద ఆనరబుల్ కోర్ట్, బికాస్ జనరల్ గా అయితే మనం you can submit to the court that sir I am leaving. Yes. The court, the judge will say okay, you can leave. I may be permitted to leave. The moment your work is over, you can ask the judge garu. You can ask the court, maybe permission may be granted to leave the. అంటే అందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి సార్. కమలాకర్ సార్, సారీ ఫర్ ఇంటర్వెన్స్. రెండు ఆప్షన్స్ ఉంటాయి సార్, ఎండ్ అని ఒకటి, లీవ్ అని ఒకటి. ప్లీజ్ డోంట్ ఎండ్. ఎండ్ అని ఒక ఆప్షన్, లీవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఎండ్ కొట్టారంటే ఎంటైర్ కాన్ఫరెన్స్ విల్ బి ఎండెడ్. వాళ్ళకు ఉండదు, వాళ్ళకి ఓన్లీ లీవే, వాళ్ళకి ఎండ్ ఉండదు. Because they are not ending. Yes. Right. Only leave, don't end. You have to leave only. Leave. You can take the permission from the court and leave it. You can ask the judge garu, please, maybe permitted to leave. The judge garu will say yes, you are permitted to leave. We permitted to leave, sir, now. Hi sir, అయిపోయింది సార్, అయిపోయింది. You are permitted. అయిపోయింది సార్. Sir, I request you can as well leave now. But don't forget to fill up the forms. Sure, sir. Namaste, you can leave now. Sir, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Thank you. Thank you so much. Thank you so much for enlightening us on this, sir. Thank you so much. Thank you, sir. Thank you.